Hi students, welcome back to the channel. Students, TS LASET and TS PGLCET 2024 ఎగ్జామ్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో నోటిఫికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి 28వ తేదీన రిలీజ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి సబ్మిట్ చేయొచ్చు అంటే మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీలు అంటే అప్లికేషన్ ఫీ వివరాలు ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. TS LASET 3YDC 5YDC వాళ్ళకు 900 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో SC అసిస్టెంట్ PH కేటగిరీ వాళ్ళు 600 రూపాయలు అయితే పే చేస్తే సరిపోతుంది. ఓకే, TS PGLCETకి సంబంధించి 1100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఉంది. సో SC అసిస్టెంట్ PH కేటగిరీ వాళ్ళు 900 రూపాయలతోటి ఈ యొక్క రిజిస్ట్రేషన్లు అంటే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట, ఈ యొక్క అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకుని. ఓకే, సో అదేవిధంగా మన కమెన్స్మెంట్ వచ్చేసరికి అంటే ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చేసరికి మార్చి 1వ తేదీ నుంచి అని చెప్పడం అయితే జరిగింది. అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. వితౌట్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు వితౌట్ లేట్ ఫీ తోటి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా? అలానే విత్ లేట్ ఫీ తోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విత్ లేట్ ఫీ ఆఫ్ 500 రూపీస్ 500 రూపాయల లేట్ ఫీ తోటి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అలానే 1000 రూపాయలు 1000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి మే 5వ తేదీ వరకు, అలానే 2000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి మే 15వ తేదీ వరకు, 4000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి మే 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా విత్ లేట్ ఫీ అనమాట. ఓకే, వితౌట్ లేట్ ఫీ ఏమో మార్చి 1 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు, విత్ లేట్ ఫీ తోటి అయితే మనం మే 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయబోతున్నారో, ఓకేనా, మీ యొక్క అప్లికేషన్స్లో మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉన్నారు అని మీరు అనుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ని మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు, కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క మిస్టేక్స్ని మే 20 నుంచి మే 25వ తేదీ వరకు మీరైతే మీ యొక్క అప్లికేషన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూన్ 3వ తేదీ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో TS LASET 3YDC వాళ్ళకి ఎగ్జామ్ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలానే TS LASET 5YDC అండ్ TS PGLCET వాళ్ళకు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ రోజు ఉంటుందన్నమాట 3YDC వాళ్ళకు, 5YDC వాళ్ళకు, PGLCET వాళ్ళకు. సో జూన్ 3వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే సెషన్ వేరే ఉంటుందన్నమాట. ఉదయం ఏమో 3YDC వాళ్ళకు, మధ్యాహ్నం ఏమో 5YDC వాళ్ళకు అండ్ PGLCET వాళ్ళకు మధ్యాహ్నం అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ఈ జూన్ 3వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంది కదా. సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మే 30వ తేదీ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ప్రైమరీ కీ అనేది జూన్ 6వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలానే ఈ యొక్క ప్రైమరీ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క అబ్జెక్షన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 7వ తేదీ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో రిజల్ట్ వచ్చేసరికి విల్ బి ఇంటిమేటెడ్ అని చెప్తున్నారు, అంటే ఫర్దర్గా మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఓకే, సో స్టూడెంట్స్ ఇది TS LASET అండ్ TS PGLCET 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే. సో మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను ఫర్దర్ వీడియోస్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరికైనా తెలియకపోతే నేను మీకు గైడ్ అయితే చేస్తాను. ఓకే, అలానే అఫీషియల్గా మనకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి మనకు ఇంపార్టెంట్ ఏమైనా అనిపించిందంటే నేను దాని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా నేను మీకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే. ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.